నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. విజయవాడ వరద బాధితుల విరాళాలకు అనూహ్య స్పందన. నగదు, చెక్కులు, నిత్యావసరాల రూపంలో సహాయం అందించిన ప్రజలు. బాన్సువాడలో తల్వార్తో ఆటో డ్రైవర్ సంజీవ్పై దాడి. మద్యం మత్తులో యువకులు ఒకరిపై ఒకరు దాడి. బోయవాడ మట్టి వినాయక విగ్రహానికి విశేష ఆదరణ. బాలరాముని రూపంలో స్వతహాగా మట్టి విగ్రహాన్ని తయారు చేసిన ఉడత బ్రదర్స్. సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణరాజు 2వ వర్ధంతి. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి. ఇక డీటెయిల్ చూస్తే, వరద బాధితులకు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సహాయం చేయాలని ఎమ్మెల్యే అమిలినేని పిలుపునివ్వడంతో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వరద బాధితులకు విరాళాలు, నగదు, చెక్కుల రూపంలో 10,09,684 రూపాయలు వచ్చాయి. ఇవే కాకుండా నిత్యావసరాల రూపంలో అధిక మొత్తంలో విరాళాలు అందాయి. ఇంత పెద్ద విరాళాలు చిన్న స్థాయి నుండి పెద్దవారి వరకు ఎవరికి తోచినంత వారు సహాయం చేయడం చాలా గర్వించదగ్గ విషయమని శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే. ఒక్క నిమిషం ఆపండి, ఒక్కసారి ఒక్కరొక్కరు ఇక్కడి నుంచి చాలా వరకు మనం కూరగాయలు అన్నీ ఉన్నాయి, రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, మరి చెవులకాయ, చిక్కుడుకాయ, అలాగే టమాటో, మరి నూనె, చింతపండు, కందిబ్యాళ్ళు, చక్కెర, బియ్యము, బ్యాళ్ళు, ఇట్లా రకరకాల అన్నీ కూడా అన్ని రకాలు ఇక్కడే ప్యాక్ చేసి, కొంతవరకు కూరగాయలు అక్కడే ప్యాక్ చేసుకుంటాం. అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు బయలుదేరేదానికి ఆలస్యమైంది. ఎందుకంటే మీరే చూస్తున్నారు, లారీలు కొద్ది ఇక్కడ నిలబెట్టారంటే ఇదంతా ప్రేమతో ఇచ్చిండేదే తప్ప దీన్ని ఏ రకంగా కూడా వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క వస్తువును కూడా ప్రతి ప్రజలకి లాస్ట్ ఇంటి వరకు చేరేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నా. ఇది ఇంకా లెక్క చేయలేదు, అవన్నీ లెక్క చేసి మీకు కూడా తెలియజేస్తాను. రేపు ఉదయం అన్నీ తెలియజేస్తా. ఎందుకంటే అన్ని అనంతపురం రూరల్ తపోవనం సర్కిల్ నందు నూతనంగా నిర్మిస్తున్నటువంటి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతపురం రూరల్ మండలానికి 4 పంచాయతీలకు గాను దాదాపు 3 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పంచాయతీల అభివృద్ధికై NRAGS కింద వర్కులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
वर्तने मदारुष्यस्य व्रतः वेदाय अध्यासते वेदपुरुषाय नमः नारायणाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे आश्रिता नाम्ने मणिहास मणिहास्तमधीयस्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धिसिद्ध्यर्थं परमार्थकाममोक्ष चतुर्विधफलसिद्ध्यर्थं चिन्तित मनोर्थफलसिद्ध्यद्वारा यजमानस्य सह कुटुम्बस्य परिपूर्णतायुरारोग्यता अष्टैश्वरप्राप्तिसिद्ध्यद्वारा राजकीयप्रवेशाञ्च दिनदिन प्रवर्धमान अभिवृद्धिसिद्ध्यद्वारा शीघ्रमेव अत्युन्नत पदवी अधिकार औन्नत्यताफलसिद्ध्यद्वारा सर्वत्र विजयार्थं नूतन रहदारि प्रारंभ महोत्सवांग कार्यक्रमादि शीघ्रमेव सफलीकृत सिद्ध्यर्थं भूमहालक्ष्मी देवतानुत्थताफलसिद्ध्यद्वारा महानदी पूजाख्यं कर्म करिष्ये प्रवदवनमस्तेतलम्बोदराय नमस्काय विघ्नविनाशने शिवदाश्री वरदमूर्तये नमो नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं देव सर्वकार्येषु सर्वदा आयुर्देहि यजोदेहि श्रियं देहि गणनायक विद्यान् विजयान् सौख्यं सौभाग्यम् आयुष्यम् आरोग्यम् ऐश्वर्यम् अधिकारं देहि मे गणनायक श्रीमन्महागणाधिपतिवरदाभीष्ट प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि लक्ष्मीं क्षीरसमुद्रां ध्रुवम् अदेव लग्नं सदिनं नमोस्तुते करुणागत द्रवन्तेरो बृहस्पते द्रवन्त इन्द्र चादिश्चराष्ट्रन्धारयदां द्रवम् अदेव लक्ष्यं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రూరల్ మండలానికి 4 పంచాయతీలకు గాను దాదాపు 3 కోట్లు సిసి రోడ్లు ప్రారంభించడం జరుగుతోంది. తొందరగా ఈ నెలలోనే మొత్తం సిసి రోడ్లని కంప్లీట్ చేసి మళ్ళా కొత్త ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ రోడ్లని నిర్వీర్యం చేసి పడేశారు. ఎక్కడికక్కడ గుంతలమయంగా ఏర్పడి చేశారు. మా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకుంటానే ఫస్ట్ తొలి విడిదిగా పంచాయతీలని బలోపేతం చేయాలని చెప్పేసి ఈ ఎన్ఆర్ఈజిఎస్ కింద ఈ వర్క్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం రూరల్ అయితేమి అలాగే నారాయణపురం పంచాయతీ రాజీవ్ కాలనీ అన్నిటికీ కలిపి దాదాపు 3 కోట్లతో ఈరోజు సిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక రెబల్ స్టార్ కృష్ణరాజు 2వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఏబి గోవిందరావు, సిటీ ప్రెసిడెంట్ చక్రం ప్రభాస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గ్యాస్ మండీలోని గవర్నమెంట్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి హాజరయ్యారు. ముందుగా కృష్ణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృష్ణరాజు లేని లోటు సినీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రజలలో కూడా కనబడుతుందని అన్నారు. వారికి చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టమని గుర్తు చేశారు. ఈ మేరకు వారి ఆత్మకు శాంతి కలగాలని చిన్నపిల్లలకు నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అర్జున్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మీరు ముందుకు రా. ఓకే ఇక్కడ చూడండి అర్జున్ అని ఇక్కడ ఇంకొన్నారా ఇదే ఇమేజ్ రాడిరా బాబు లైన్ గా
ఆయనకి ఏది ఇష్టమైతే అది ఆయనకి నచ్చే విధంగా ఆయనకి ఇష్టమైన పనులు ఆయనకి ఏది ఇష్టమో అది చేయడమే నాకు కూడా ఇష్టం. ఇలా ఎప్పుడు ఇలా కంటిన్యూగా అవుతుంది. సుశీలా గారు ఎప్పుడు మనందరితోనే ఉంటారు, ఆమె ముందుకు నడిపిస్తూ ఉంటారు. వేరే ఇష్టం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోరబండ కార్పొరేటర్ సతీమణి అబీబా సుల్తానా ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అమ్మా నువ్వు ట్రై చేయమ్మా. अभी भी चालू फूल कहाँ डाल إنا جعلنا من بين يديهم سدا ومن خلفهم سدا فأغشيناهم عليهم وأنتم لم ترهم لا يؤمنون إن تبشروا بمغفرة وجه كريم إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين. నీ నామమును బట్టి వారు దినమేలా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పేదో లక్ష్మీమనతగామినీం యస్యాం నీరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినిం శ్రియం దేవీం భక్త్వయే శ్రీర్మా దేవేశతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారభాద్వం జలంతిం తృప్తాం తర్పయంతీం పద్మేషితాం పద్మవర్ణాం చంద్రాం ప్రభాసాం యశసా జలంతిం శ్రియం లోకే దేవదుష్టాముదారాం పద్మినిం శరణం అహం ప్రబध्ये లక్ష్మీర్వేదశ్యతామృణే ఆదిత్యవర్ణే తపసో దిజాతో వనస్పతిస్థవ వృక్షోత బిల్వః తస్య ఫలాని నవధాంతు మాయాంతరాయ్యా బాహ్య లక్ష్మీ ఉభైతు మాం దేవసః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రస్మిన్ కీర్తిముద్ధిం దదాతు మే చుక్తిపాసామలా. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె అఫ్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్ను రక్షించారు. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోగి బంధువును పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. focusing that healthcare system again these things will be again coming and coming. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరు తాగి వస్తుందని మనం గమనించము. కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్స్ లోకి వచ్చినామో మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత. ఇప్పుడు లోపలికి వచ్చేటోళ్ళని ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు అటెండర్స్ ఉందని ఉద్యోగం కూడా వస్తారు. సడన్ గా ఒక ఎమర్జెన్సీ ఉందనుకో, డ్రామా ఉందనుకో, నలుగురు లోపలికి రావడానికి ట్రై చేస్తారు. This media attention, focusing that healthcare system. Again, these things will be again coming and coming. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరు తాగి వస్తుందని మనం గమనించము. కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్స్ లోకి వచ్చినామో మాత్రం మనం డెఫినెట్ గా
అది మీ బాధ్యత. ఇప్పుడు లోపలికి వచ్చేటోళ్ళని ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు అటెండర్స్ ఉండని జమ్ము కూడా వస్తారు సడన్ గా. ఒక ఎమర్జెన్సీ ఉందనుకో, డ్రామా ఉందనుకో, నలుగురు లోపలికి రావడానికి ట్రై చేస్తారు. This media attention, focusing that in the healthcare system. Again, these things will be again coming and coming. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరు తాగి వస్తుందని మనం గమనించాము. కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సెస్ లోకి వచ్చినామో మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత. ఇప్పుడు లోపలికి వచ్చేటోళ్ళని ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు అటెండర్స్ ఉండని జమ్ము కూడా వస్తారు సడన్ గా. ఒక ఎమర్జెన్సీ ఉందనుకో, డ్రామా ఉందనుకో, నలుగురు లోపలికి రావడానికి ట్రై చేస్తారు. మెట్పల్లి పట్టణం బోయవాడకు చెందిన ఉడత అజయ్, ఉడత ప్రశాంత్ బ్రదర్స్ ఇద్దరు సిద్ధి వినాయక అసోసియేషన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయోధ్య రామ మందిరంలో నెలకొల్పిన బాలరాముని రూపంలో మట్టి వినాయక విగ్రహాన్ని సొంతంగా తయారు చేసి ప్రజల ఆదరణ పొందుతున్నారు. 14 సంవత్సరాల నుండి పర్యావరణానికి హాని కలగకుండా మట్టితో స్వయంగా తయారు చేసిన గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. నూతనంగా అయోధ్య రామ మందిరంలో గల విగ్రహ రూపంలో మట్టి వినాయకుని ప్రతిమను తయారు చేసి మెట్పల్లి ప్రజల మన్ననలు పొందుతున్నారు. మా బ్రదర్ ఉడతాజే ఇద్దరం కలిసి మేము వినాయకుని తయారు చేస్తూ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 25వ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరం మేము మట్టి గణపతిని పెట్టి పూజించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 25 సంవత్సరం సిల్వర్ జూబ్లీ కనుక అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది, రాముడు ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా అదే రూపంలో గణపతిని పెట్టాలని మాకు అనిపించింది కాబట్టి అదే రూపంలో గణపతిని తయారు చేసి ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా మేము గణపతి నవరాత్రాలు జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా గణపతి వేడుకలు జరుపుకుంటున్నాము. మాకు చాలామంది మట్టితో గణపతి పెట్టని అనేసరికి మేము 14 సంవత్సరాల కింద మట్టితో తయారు చేసి పెట్టడం ప్రారంభించినాము. అదేవిధంగా మట్టిని తీసుకొని వచ్చి తయారు చేసి మేమే పెట్టడం మాకు ఆనవాయితీగా అయిపోయింది. అందుకే పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మట్టి గణపతిని మేమే తయారు చేసుకొని మేమే ప్రతిష్ఠించుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గల బార్ షాప్ ముందు ఓ యువకుడు తల్వార్తో దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకుల మధ్య మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా సోను సింగ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సంజీవ్పై తల్వార్తో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆటో డ్రైవర్ సంజీవ్ను హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి సోను సింగ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. पुलिस की फोन చేయాలి కదా. భయమైతుంది పోమ్మా. ఏమై మొత్తం నరం కట్ అవుతుంది. మొత్తం మాటలు ఆలోచించి అవుతాయి కూడా అవుతుంది. చిట్టి నిన్న అనగా 11వ తారీఖు రోజు రాత్రి ఈ తాడ్కోల్ చౌరస్తాలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో ఒక సంఘటన జరిగింది. అందులో సోను సింగ్ అనే వ్యక్తి అక్కడ కూర్చొని తాగుతున్న సమయంలోనే సంజు అనే వ్యక్తి కూడా అక్కడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో వచ్చి కలిసి కూర్చొని మందు సేవిస్తున్న సమయంలో అతనితో ఇంటెన్షనల్గా సోను సింగ్ అనే వ్యక్తి అతనితో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవలో ఈ సోను సింగ్ అనే వ్యక్తి సంజుని తన చేతికున్న కడియంతో తలపై కొడితే రక్త గాయమైంది. దాంతో ఆగకుండా అతను ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి తల్వార్ తీసుకొచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది. దాంతో అతని చేయికి తీవ్ర రక్త గాయమైంది. చేతికున్న వెన్యూస్ కూడా కట్ అయిపోయినాయని చెప్పడం జరిగింది డాక్టర్. దీనిపై అతన్ని అదుపులో తీసుకున్నాము.
త్వరలో అతన్ని రిమాండ్ కూడా తరలిస్తాం. ఏం కేసు బుక్ చేసేస్తాం? అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఆర్మ్స్ యాక్ట్ కూడా బుక్ చేయడం జరిగింది. అతనికి ఎటువంటి లైసెన్స్ లేకుండా తల్వార్ని తన దగ్గర పెట్టుకొని దాంతో విక్టింపై దాడి చేయడం జరిగింది. దాంతో మనకు ఆర్మ్స్ యాక్ట్ మరియు అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ వరద బాధితుల విరాళాలకు అనూహ్య స్పందన. నగదు, చెక్కులు, నిత్యావసరాల రూపంలో సహాయం అందించిన ప్రజలు. బాన్సువాడలో తల్వార్తో ఆటో డ్రైవర్ సంజీవ్పై దాడి. మద్యం మత్తులో యువకులు ఒకరిపై ఒకరు దాడి. బోయవాడ మట్టి వినాయక విగ్రహానికి విశేష ఆదరణ. బాలరాముని రూపంలో స్వతహాగా మట్టి విగ్రహాన్ని తయారు చేసిన ఉడత బ్రదర్స్. సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణరాజు 2వ వర్ధంతి. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.